పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. ఆనాలు కట్టేదల వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గర అవగానే పంచభూతాలు గుర్తెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. కసి పుట్టినట్టు లేచాడుతుంది. అడుస్తున్నప్పుడల్లా గాలి ఓమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు హత్తుతో తెరవాలి. ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి రైలు చివరిని పోగొట్టునే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నిద్ర నీ నుదుటి మీద పుట్టవుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బుట్టల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి పురుషుల గడపల నవ్వులు పోయిస్తాడు. అని తీసుకొస్తే అని చూసుకురా. దేవుడు చెప్తున్నా. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే ఏమైనా ప్రాబ్లమా? నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అంటే దేవుడు అంటే ఏదంటే అది అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పులు రావాలి, రాదా? నీళ్ళు వచ్చేయాలంట, వచ్చేస్తే నేనే దేవుడిని అయితే ఆ గోడ పడిపోవాలి. మన కొడుకు 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడల్పు, మా సిటీకి పెట్టుకోవాలి. మేకులు తిట్టుబాటు అనుకుంటే అవుతుంది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. శివ అన్నా